పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం హరిహర వీరమలు 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నది. మొఘల్ చక్రవర్తి గోల్కొండ నవాబుల దోపిడీపై తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాబీ డియోల్ ఢిల్లీ మొఘల్ చక్రవర్తి పాత్రలో కనిపించబోతున్నారు. 2 పార్ట్స్ గా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. తొలి పార్ట్ హరిహర వీరమలు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. తాజాగా విడుదలైన టీజర్లో పేదలు దోపిడీకి గురవుతూ ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ కనిపించి అలరించారు. అద్భుతమైన దృశ్యాలు, ఆసక్తికరమైన సంభాషణలు మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఎంఎం కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్స్ లో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ ని చూస్తే అర్థమవుతున్నది. ఇందులో పవన్ కళ్యాణ్ పేద అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా కనిపిస్తుంటే మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నైనా న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తున్నది. అయితే టీజర్లో దర్శకుడు ఎవరనేది మెన్షన్ చేయలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటాడని, మిగిలిన షూటింగ్ పార్టీకి అతనే డైరెక్ట్ చేస్తాడని, క్రిష్ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి క్రిష్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో క్రిష్ ని తప్పించి వేరే దర్శకుడిని సెలెక్ట్ చేసి ఉంటారని సమాచారం. పవన్ కళ్యాణ్ 27వ ప్రాజెక్టుగా హరిహర వీరమలు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కంప్లీట్ రిలీజ్ అవ్వడం జరిగాయి. ఉస్తాద్ భగత్ సింగ్ 40% పైగానే కంప్లీట్ అయిపోయింది. ఓజీ అయితే 70% కంప్లీట్ అయింది. కానీ ఎప్పుడో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా 50% కూడా కంప్లీట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ అలాంటి వార్తలు వచ్చినప్పుడు చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది. పవన్ కూడా 1-2 షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. యూనిట్ డైరెక్షన్స్ మారాయి. కొంతమంది టెక్నికల్ టీమ్ మెంబర్స్ కూడా మారారు. షూటింగ్ వాయిదా పడినా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది అనే సంకేతాలు ఇలా ఇస్తున్నారన్నమాట. ఎలక్షన్స్ అయిపోయాక హరిహర వీరమల ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.